మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీరు ఒక భయంకరమైన వార్తను అంటే నిజాన్ని అయితే తెలుసుకోబోతున్నారు. అది కూడా సెప్టెంబర్ మాసంలో 10వ తేదీ మంగళవారం తిథి నాడు. ఇలా జరగక మానదు. మీరు మానసికంగా స్థైర్యంగా ఉండండి. ఏది జరిగినా కూడాను మన మంచికే అనుకోవాలి. ఏదైనా కూడాను కృంగుబాటుకు లోనైతే గనక ఆ యొక్క సమస్యను పరిష్కరించలేకపోతారు. కావున సమస్యకు తగ్గ పరిష్కార మార్గాన్ని ఎప్పుడూ వెతుకుతూ ఉండాలి. మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి భయంకరమైన నిజాన్ని ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు స్త్రీ అయినా పురుషుడు అయినా కూడా ఈ రోజున మీరు ఏ మాత్రము కూడాను కృంగిపోవద్దు. ఈ యొక్క నిజాన్ని వేరే వారికి చెప్పే ప్రయత్నం చేయొద్దు. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు తీసుకురావద్దు. అయితే అసలు వినబోతున్న ఆ భయంకరమైన నిజం ఏమిటంటే గనక మీ యొక్క జీవిత భాగస్వామికి వేరొకరికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి ఈ రోజున మీకు తెలుస్తుంది. అది ఏ రూపంలో అయినా కూడాను ఈ రోజున మీ కంటపడబోతుంది. మీ కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించిపోయినట్లు మీరు కూడా భయకంపితులైపోతారు. ఎంతో బాధ కలుగుతుంది. వర్ణనాతీతమైన బాధ వస్తుంది. ప్రపంచంలో ఇంతటి కష్టం ఎవ్వరికీ రాకూడదని మీకు అనిపిస్తుంది. ఈ రోజున జీవిత భాగస్వామితో ఈ విషయం గురించి తప్పక చర్చించాలి మీరు. ఎందుకంటే కంటికి కనిపించింది వాస్తవమని అస్సలు అనుకోకూడదు. ఎప్పుడైనా కూడాను ఒక సమస్య తలెత్తినప్పుడు ఎదుటి వారితో మాట్లాడి పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అక్కడే ఆగిపోకూడదు. మీరు ఈ రోజున చేయబోతున్న తప్పు అదే. ఒక విషయం గురించి తెలుసుకుంటారు, కానీ ఆ విషయం గురించి వారితో చర్చించలేకపోతారు. లోపల కుమిలిపోతూ కుంగిపోతారు. వారికి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తారు. ఇది ముమ్మాటికి తప్పు అండి. మీరు తెలుసుకున్న విషయం నిజం కాదా అవునా అనేది మీరు నిరూపించుకోవాలి. ఆ తర్వాతే ఎదుటి వారికి శిక్ష వేయాలి. ఈ రోజున జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడండి. ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేయండి. ఎన్ని రకాల అవసరమైన అత్యవసర పరిస్థితులు అయినా మీరు వాటి నుండి పక్కన పెట్టేసి ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనడంలో అలసత్వం వహించొద్దు. లేకపోతే ఇది మీ కుటుంబానికి, మీ యొక్క సంతానానికి కూడా ఎక్కువగా ఇబ్బంది కలగచేస్తుంది. అలాగే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని తీసుకురావద్దు. మీ సమస్య ఎవరితో అయితే గనక వారితోనే సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. 4 గోడల్లో ఉండాల్సిన సమస్యను నలుగురి మధ్య పెట్టే ప్రయత్నం కూడా చేయొద్దు. వారి యొక్క ఇబ్బంది ఏమిటో, వారు అలా ఎందుకు చేశారు, లేదా నిజంగా తప్పు జరిగిందా అనేది తెలుసుకోండి. ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే గనక వారితో మాట్లాడండి. మీ యొక్క తప్పు ఏమిటో తెలుసుకోండి. మీ యొక్క బాధను వారికి వర్ణించే ప్రయత్నం చేయండి. మీ యొక్క జీవిత భాగస్వామికి మీరంటే చాలా ఇష్టమో, చాలా ప్రేమ, కానీ ఎటువంటి పరిస్థితుల్లో అలా జరిగిందో, అసలు ఏం జరిగిందో తెలుసుకుని నిర్ణయానికి రండి. మీకు క్షమాగుణం అధికంగా ఉంది. ఈ యొక్క క్షమాగుణాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. జరిగింది తప్పిదమే అయినా కూడాను, ఒకవేళ తప్పిదం కాకపోయినా కూడాను మీ మనసులో ఏది పెట్టుకోకుండా క్లియర్ చేసుకోవడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ప్రశాంతత కోసం శివారాధన మేలు కలగ చేస్తుంది. పరమశివుణ్ణి దర్శించండి. ఆలయంలో కాస్తంతసేపు గడిపే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.